మధ్య కొన్ని జరుగుతున్నాయి. నేను అవి మాట్లాడడం లేదు. కుట్ర ఉందా లేదా అని కూడా, ఎందుకంటే గుడ్డగాల్చి ముఖాన్ని పారేసి తుడుచుకోమంటారు. వీళ్ళే వచ్చి క్రిటిసైజ్ చేస్తారు, వీళ్ళే చేస్తారు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కానీ వెనుకపోయే సమస్య ఉండదు. మీరు అన్నట్టు ఎవరైనా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు. ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఓసారి నాకు కూడా అనుమానం వస్తుంది. అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా, లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా, దానివల్ల ఇంకా రికప్ కాలేకపోతున్నారు, లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అయిపోయినాయి అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావడం లేదు. దీనికి పరాకాష్ఠ నిన్న జరిగింది. మేనేజ్మెంట్ రాలేకపోయారు ఇక్కడికి. వాళ్ళకు డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఐ కెన్ గో వెరీ ఫార్మ్లీ, కానీ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నా. ఏది ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఒక పక్క సేఫ్టీ కాపాడాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్.